ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, వీకెండ్ లోకి అడుగు పెట్టేసాము. మరి మాధవిరెడ్డి గారు మార్కెట్స్ కి సంబంధించి ఎటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్స్ తీసుకొస్తారంటూ కూడా ఆడియన్స్ వెయిట్ చేస్తుంటారు. మరి ఈ వారం అసలు మార్కెట్లో ఏం జరిగింది అండ్ సోమవారం నుంచి మార్కెట్లో ఏం జరగబోతుంది అనే గురించి ప్రేక్షకులకు మీ అనాలిసిస్ ద్వారా డీటెయిల్గా తెలియచేయగలరు పాయింట్ టు పాయింట్. సో ఈసారి కూడా ఈ వీక్ కూడా మార్కెట్స్లో అయితే చాలా వాలటిలిటీ అనేది చూసామండి. ఎవ్రీ డే మార్కెట్ ఒకసారి పైకి వెళ్ళడం, ఒకసారి మళ్ళీ కిందకి రావడం. సో ఆల్మోస్ట్ ఈసారి అయితే మాత్రం ఈ వీక్లో న్యూ ఆల్ టైమ్ హై అయితే మళ్ళీ మార్కెట్స్ క్రియేట్ చేయగలిగాయండి. ఆల్మోస్ట్ 22,600 అబౌవ్ 619 దగ్గర మనకి కొత్త న్యూ ఆల్ టైమ్ హై అనేది మన మార్కెట్స్ అనేది క్రియేట్ చేసి అది మనకి ఒక అప్డేట్ అండి. బట్ ఇంకా చాలా అసలు ఈ మార్కెట్ని ప్రభావితం చేసే అంశాలు ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఏ ఉండబోతున్నాయి అనేది మనం చూసుకున్నట్లయితే 5 ఉన్నాయండి. 5 థింగ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇప్పుడు కార్పొరేట్ రిజల్ట్స్ స్టార్ట్ అవుతుంది, క్యాలెండర్ రిలీజ్ అనేది అవుతుందండి. సో ఎవ్రీ వన్ అంటే ఈసారి వచ్చేవి ఏంటంటే ఫైనాన్షియల్ కంప్లీట్ అయిపోయిన అన్ని మొత్తం ఇయర్ కి సంబంధించిన రిజల్ట్స్ అనేవి రాబోతున్నాయి. అది సో మనకి అది ఎప్పటి నుంచి అంటే ఏప్రిల్ 18th ఇన్ఫోసిస్ తోని స్టార్ట్ అయ్యి 20th ఏప్రిల్ HDFC బ్యాంక్, ఇలా అందరూ కూడా వాళ్ళ రిజల్ట్స్ అనేది పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ కూడా ఇవ్వబోతున్నాయండి. అవి మార్కెట్స్ని బాగా ఇంపాక్ట్ చేయబోతాయి ఫ్యూచర్లో. అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ అయితే ఇంకా కంటిన్యూ అవుతున్నాయండి. దానివల్లే మనం గోల్డ్ కూడా ఈసారి రికార్డ్ స్థాయిలో 70,000 కూడా దాటింది. అండ్ మన సిల్వర్ కూడా 80,000 దగ్గర వరకు వచ్చేసిందండి. సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ వీ ఆర్ సీయింగ్ ఇన్ గోల్డ్ అండ్ సిల్వర్ మార్కెట్స్ ఆర్ ఆన్ హై, కీప్ ఆన్ హై. అందరూ అదే అడుగుతున్నారు, ఎందుకు ఇలా పెరుగుతున్నాయి మేడం అని. సో ద రీజన్ ఈజ్ ఒకవైపు ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవ్వడం లేదు, ఒకవైపు జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల ఇలా అవుతుందండి. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి ఈ ఎలక్షన్స్ అప్డేట్, ఈ ఎలక్షన్స్ వల్ల కూడా మనకి మార్కెట్స్ అనేవి ఈ వాలటిలిటీ ప్రీ ఎలక్షన్స్ ఎప్పుడు కూడా మార్కెట్స్ ఈ విధంగా వాలటైల్గా ఉంటాయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే గ్లోబల్ ఫ్యాక్టర్స్ అయితే మన మార్కెట్స్ని అయితే బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. సో గ్లోబల్ న్యూస్ ఏమవుతుందంటే ఇప్పుడు కొంచెం మార్కెట్స్ ఏంటంటే ఈ ఫెడ్ రేట్ కట్ మీద ఒక రకమైన ఏంటంటే స్టెబిలిటీ లేకుండా ఉందండి. అంటే తగ్గిస్తారా, తగ్గించరేమో, ఈ విధంగా జూన్లో తగ్గిస్తామంటున్నారు, తగ్గించకపోతే ఏమవుతుంది అనే ఒక రకమైన అన్సర్టనిటీలోకి ఈ ఫెడ్ రేట్ ఇంట్రెస్ట్ మీద మనకి US మార్కెట్స్ కూడా కొంచెం నెగిటివ్గా, గ్లోబల్ కూడా యాజ్ వెల్ యాజ్ ఏషియన్ మార్కెట్స్ కూడా ఈ న్యూస్ మీద కొంచెం అన్సర్టనిటీతో, ఫెడ్ రేట్ కట్ మీద అన్సర్టనిటీతో కొంచెం వీక్గా ఉందండి. ఆ వీక్నెస్ మన మార్కెట్స్లో కూడా కనిపించి ఇప్పుడు మళ్ళీ 22,500 బిలో ఈరోజు మనకి మార్కెట్ ట్రేడ్ అవుతుంది. సో ఓవరాల్గా సపోర్ట్ లెవెల్స్ మనం చూసుకున్నట్లయితే 22,300, 22,200 దగ్గర మనకి మంచి సపోర్ట్ కనిపిస్తే, రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే 22,500 కానీ మన మార్కెట్ హోల్డ్ చేయగలిగితే నెక్స్ట్ 22,700, 22,800 లెవెల్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి. సో దిస్ 22,500, 550ని మార్కెట్ హోల్డ్ చేయడం అనేది చాలా క్రూషియల్. సో అందరూ ఈ 22,500 అయితే గమనిస్తూ ఉండండి. అది కానీ హోల్డ్ చేసినట్లయితే మనం 22,700కి వెళ్దాము, లేదు అంటే అగైన్ 22,200 లెవెల్స్కి వచ్చే ఛాన్స్ ఉందండి. అలానే మనకి MPC మీటింగ్ కూడా అంటే మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ ఈరోజు మనకి జరిగిందండి. సో అది కూడా ఎంత సర్ప్రైజ్ అయితే ఏమీ లేదు, అందరూ అనుకున్నట్లుగానే అసలు వాళ్ళు చేంజ్ అనేది ఏం చేయలేదు. దే మేడ్ ఇట్ స్టేటస్ కో. వాళ్ళు యథావిధిగా మార్కెట్ రెపో రేట్ని 6.5% దగ్గరే ఉంచేశారండి. సో అది కూడా బిట్ డిసప్పాయింట్మెంట్ అనేది మనం చెప్పుకోవచ్చు మార్కెట్స్కి. ఆ తర్వాత మనకి GDP గ్రోత్ 7%తో మనము ఈ ఫైనాన్షియల్ ఇయర్ని ఎండ్ చేయొచ్చు అని చెప్పారు. అండ్ ఇన్ఫ్లేషన్ రేట్ కూడా 5% ఉంది, ఇంకా దాన్ని ఇంకొంచెం తగ్గించే సిచ్యువేషన్లో మనం ఉండాలి అనేది వాళ్ళు కమెంటరీ, మనకి MPC కమిటీలో, మానిటరీ పాలసీ కమిటీలో వాళ్ళు ఈ ఇన్ఫ్లేషను, GDP గ్రోత్ అండ్ రెపో రేట్స్ గురించి ఒక కమెంటరీ అనేది మనకి వచ్చింది. దట్ ఈస్ ఆల్సో ఇంపాక్టింగ్ ద మార్కెట్స్ అండి. అండ్ వన్ మోర్ అప్డేట్ ఏంటంటే మనకి ఈ MPC మీటింగ్ తర్వాత ఈ 4 ఇండెక్సెస్ అండి, ఈ మొత్తం మనకి ఎప్పుడంటే ఈ మార్చ్ అంటే నెక్స్ట్ వీక్ నుంచి ఏప్రిల్ 8th నుంచి 4 ఇండెక్సెస్ మనకి స్టార్ట్ అవుతున్నాయండి. సో ఇది కూడా నాకైతే చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది. మంచి అంటే డైరెక్ట్గా ఇప్పుడు టాటా స్టాక్స్ అన్నీ కొనాలంటే నా దగ్గర చాలా మనీ ఉండాలి.
సో ఇప్పుడు డైరెక్ట్ నేను ఆ ఇండెక్స్లో అంటే ఇప్పుడు కొత్తగా మనకి ఈ ఇండెక్స్ని మనం లాంచ్ చేస్తున్నారు. టాటా గ్రూప్ ఇండెక్స్ 25% అనేది ఒకటి ఉందండి. అది చాలా బాగుంది. సో మీరు టాటా గ్రూప్ అంటే ఆ స్టాక్స్ నచ్చని వాళ్ళు, హోల్డ్ చేయలేని వాళ్ళు ఎవరు ఉండరు. సో మొత్తం ఎంటైర్ టాటా గ్రూప్ని మనం హోల్డ్ చేయాలంటే ఈ ఇండెక్స్ ద్వారా మీరు ఎంటర్ అయిపోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ వన్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ ఒకటి ఉంది. అండ్ నిఫ్టీ 500 మల్టీ క్యాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండెక్స్ కూడా ఒకటి స్టార్ట్ అవబోతుంది. సో అండ్ నిఫ్టీ మిడ్ అండ్ స్మాల్ హెల్త్ కేర్ ఇండెక్స్ కూడా ఉందండి. సో చాలా ఎక్సైటింగ్ ఇండెక్సెస్ అన్నీ వస్తున్నాయి. సో ఎవరైనా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇప్పుడు బాగా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. REITs చాలామంది అంటే ఇన్వెస్ట్ చేయడం కూడా మొదలు పెట్టారు. REITsలో కూడా అంటే ఎవరైతే రియల్ ఎస్టేట్లో ఇలా లక్షలు పెట్టలేరో REITs ద్వారా 500 రూపాయల నుంచి కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ కి సంబంధించి చాలా అండి. ఇప్పుడు ఇది ఫ్యూచర్లో ఈ REITs మన మార్కెట్ క్యాప్కి ఈక్వల్ అయిపోవచ్చు అంటున్నారు. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ హెల్త్ కేర్ ఇండెక్స్ ఒకటి స్టార్ట్ అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ టాటా గ్రూప్ యాజ్ 25% క్యాప్ అనే ఇండెక్స్ అది ఉందండి. సో దీస్ ఆర్ ఆల్ అప్డేట్స్ అండి మనకి ఈ ఇయర్ ఈ మొత్తం ఈ వీకెండ్ అండ్ నెక్స్ట్ వీకెండ్కి. సో హ్యావ్ ఏ గుడ్ ఇన్వెస్ట్మెంట్స్ అండి ఇన్ దిస్ వీక్. బట్ ఏంటంటే ఈ మొత్తం టైంలో మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోకుండా ఏదో ఒక విధంగా మార్కెట్లో మనం స్టే ఇన్వెస్టెడ్ ఇన్ ద మార్కెట్ అండి. మేబీ వాల్టిలిటీ అయితే చాలా ఎక్కువగా ఉంది, బట్ ఆపర్చునిటీస్ కూడా అన్నీ ఉన్నాయి. సెబీ కూడా చెప్తుందండి మన మార్కెట్స్ మేబీ ఓవర్ ప్రైజ్డ్ అని అందరూ అంటున్నారు. లైక్ ఇండియన్ మార్కెట్స్ ఆర్ ఓవర్ ప్రైజ్డ్ అని అంటున్నారు, బట్ అంత ఈక్వలెంట్ గ్రోత్ కూడా ఉంది. సో దెర్ ఈజ్ నో ప్రాబ్లమ్ ఫర్ హ్యావింగ్ ఓవర్ ప్రైజ్డ్ అంటే హై PE ఉంది. మన మార్కెట్స్ 22 times PE కన్నా ఎక్కువ ట్రేడ్ అవుతుంది అనే మాటలు వినబడుతున్నాయి. బట్ స్టిల్ our markets can have a very good investment opportunities at the same time అని అంటున్నారు. సో stay invested in the markets అండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మాధవిరెడ్డి గారు. ప్రేక్షకులు ఎదురు చూస్తున్నటువంటి మార్కెట్ అప్డేట్స్ అన్ని కూడా ఒక ఫుల్ ప్యాక్డ్ అప్డేట్గా ఆడియన్స్ కూడా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.